హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వీకెండ్ స్పెషల్ ఆనియన్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మనకి ఆనియన్ ఎగ్ కర్రీకి ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇంట్లో మనకి ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఆనియన్స్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది. ఇది రైస్లోకి చపాతీస్లోకి చాలా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ ఆనియన్ కర్రీ అన్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. కొద్దిగానే వేసుకొని ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇలా మొత్తం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా కారం అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడా సాల్ట్, మనం ఆల్రెడీ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి అది కూడా. అట్లనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, మనకి ఎన్ని ఎగ్స్ కావాలో చూసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 6 ఎగ్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బట్టి ఎగ్స్ అనేది వేసుకోవచ్చు, మన ఇష్టం ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అట్లనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ. మనకి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా ఈజీగా ఎగ్స్ ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. ఇలా ఈజీగా చేసేసుకొని రైస్లోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.